మహారాష్ట్ర రాజకీయాల్లో ఆకస్మిక విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. నెంబర్ 1 ఆల్రెడీ రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరే కలిసిపోయారు. వాళ్ళిద్దరూ కలిసి రేపు ఎన్నికల్లో పోటీ చేస్తారు. స్థానిక ఎన్నికల్లో ముంబై మెయిన్ వాళ్ళ కాన్సంట్రేషన్ ముంబై, పూణే అనుకున్నాం. అది అయిపోయింది. అయితే విచిత్రం ఏంటంటే ఒకప్పుడు శరద్ పవార్ అజిత్ పవార్ని మోసం చేశాడు. అజిత్ పవార్ పార్టీ తనను నడుపుతాడు అనుకున్నాడు. అయితే శరద్ పవార్ మాత్రం తన కూతురు నడపాలనుకున్నాడు. సుప్రియా సూలే ఇప్పటికీ ఎంపీగా ఉంది. కానీ అజిత్ పవార్ తను నాయకుడు అవ్వాలనుకున్నాడు, శరద్ పవార్ వారసుడు అనుకున్నాడు. కానీ శరద్ పవార్ మాత్రం తన కూతురుని తీసుకొచ్చాక ఇతను బీజేపీతో కలిశాడు. బీజేపీతో కలిసి ఆ రోజున ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశాడు కొంతమంది ఎమ్మెల్యేలతో. కానీ శరద్ పవార్ మళ్ళీ ఏదో నచ్చజెప్పి అతను వెనక్కి తీసుకెళ్ళాడు. చాలా రోజులు ఉన్నాడు. తర్వాత చూస్తే అధ్యక్షురాలిగా తను పక్కకి తప్పుకుని తన కూతురికి ఇచ్చాడు తప్పించి ఇతనికి ఇవ్వలేదు. దాంతో మళ్ళీ అలిగి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని బయటకు వచ్చాడు. షిండే కూడా శివసేనను చీల్చి బయటికి తీసుకురావడం, ఈ కారణంగా ముగ్గురు కలిసి అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఆ ప్రభుత్వానికి ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలడం. ఇక అయిపోయింది వీళ్ళ పని అనుకుంటుంటే అసెంబ్లీ ఎలక్షన్లో మాత్రం 2/3 మెజార్టీతో ఘన విజయం సాధించి ఈ మహాయతి కూటమి ప్రభుత్వంలోకి వస్తే అదే సందర్భంలో వీళ్ళ పరిస్థితి ఏదైతే మహాగఠబంధన్ దెబ్బతింది. సింగిల్ డిజిట్లకు పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి కూడా మొన్న కొన్ని మున్సిపల్ ఎలక్షన్స్లో చూసాం. ఇప్పుడు పూణేలో జరగబోయేటటువంటి ఎన్నికల్లోనంట శరద్ పవార్కి సంబంధించిన ఎన్సీపీతో అజిత్ పవార్కి సంబంధించిన ఎన్సీపీ కలిసి పోటీ చేస్తుందంట. ఒక పక్కన బీజేపీ కూటమిలో ఉండి మరి అక్కడ మాత్రం వాళ్ళిద్దరు కలిసి పోటీ చేయడం అంటే ఏం జరుగుతోంది చూడాలి.